హలో గైస్, ఈరోజైతే మన ఫ్రాంక్లిన్ బర్త్డే. ఇతనైతే గ్యారేజ్ ఉందాం. ఇప్పుడైతే అతనికి చాలా గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. అన్ని వెహికల్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మనోడు రిచ్ కిడ్, అతనికి ఉన్న ఫ్రెండ్స్ కూడా రిచ్ కిడ్స్ కాబట్టి ఇప్పుడైతే తన గ్యారేజ్లో ఎన్ని బైక్స్ అయితే పడతాయో అన్ని పెట్టేసి అన్ని కార్లు తర్వాత మిగిలినవన్నీ వేరే వాళ్ళకి పంచి పెడతాడంట. ఇదైతే చెప్పిండు మనకి ఫ్రాంక్లిన్ అయితే. ఇప్పుడైతే పైకి అయితే బుల్లెట్ బండి అయితే పెట్టిండు. ఇప్పుడైతే కార్ అయితే పెట్టేస్తాడు. తర్వాత దిగి బయటికి వెళ్ళి తర్వాత అన్ని బైక్స్, ఇప్పుడు బైక్స్ తనకి గిఫ్ట్ వచ్చినాయి కదా, వర్షం కూడా పడుతుంది, అయితే లోపల పెట్టేస్తుంది. మీరు మన ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా పెట్టేయండి గైస్. మీ ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది గైస్. లైక్ అయితే చేయండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా. ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ అన్ని బైకులు అయితే లోపల పెట్టేసినాడు. ఇది కూడా ఒక బైక్ ఉంది, ఇతనైతే ఇది కూడా లోపల పెట్టేస్తుంది. ఇప్పుడైతే లోపల పెట్టేసినాక బయటికి వెళ్ళి ఇంకా బైక్ తీసుకొని వస్తాడు, కారు అవన్నీ. ఇప్పుడైతే ఏమొస్తుందో చూద్దాం. అంత బర్త్డే కార్ అయితే వచ్చేసింది. కార్ లోపల పెట్టగానే నాకు తెలిసి గ్యారేజ్ ఫుల్ అయిపోయింది. ఇదైతే మనం ఏం చేద్దాము, ఫ్రాంక్లిన్ కట్టం కదా, గ్యారేజ్ అంతలోనే ఫుల్ అయిపోయింది. ఇదైతే స్విమ్మింగ్ పూల్లో దాచేసింది గైస్ మన ఫ్రాంక్లిన్, ఎందుకో తెలీదు. ఇదైతే స్విమ్మింగ్ పూల్ దాచిండు. ఇదేంటి గ్యారేజ్ ఓపెన్ అయింది. మళ్ళీ గ్యారేజ్ ఓపెన్ మనం బయట వెహికల్ క్లినిక్ ఓపెన్ అయింది. మళ్ళీ బుల్లెట్ బైక్ వచ్చింది. దీన్ని కూడా స్విమ్మింగ్ పూల్ అయితే వేసిండు గైస్, రప్ప అని. ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ ఏం చేస్తాడో చూడండి గైస్. కొన్ని చీట్ నొక్కి అందులో పెట్టేస్తున్నాడు బైక్ స్విమ్మింగ్ పూల్లో ఉండమని. మళ్ళీ స్విమ్మింగ్ చేస్తుండే మనోడు ఈరోజు బర్త్డేగా. ఇప్పుడైతే నేను చెప్పినా కదా స్టార్టింగ్లో, మనోడు బైక్స్ అవన్నీ కార్లన్నీ ఫ్రీగా పంచిపెడతాడు అని. ఎందుకంటే మనోడు ఫ్రాంక్లిన్ అయితే మస్తు రిచ్, అతని దగ్గర పైసలు మస్తుగా ఉన్నాయి. అందుకనే తన బర్త్డే రోజు అందరికీ గిఫ్ట్ ఇస్తుండు, లేని వాళ్ళకి బైక్స్ అవన్నీ కార్లు అవన్నీ అయితే దానం అయితే చేయాలనుకున్నాడు మనోడు. చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో మనోడు దగ్గర, ఎంత రిచ్ క్యాండిడేట్. బైక్లు వేసుకున్నాడంటే ఎంత రిచ్ చూడండి గైస్. ఇదేంది ఈడ పెట్టినాడు మనోడు. సరే కానీ మీరు మన ఛానల్కి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫ్రాంక్లిన్ బర్త్డే రోజు మనోడు అయితే గిఫ్ట్ ఇస్తున్నాడు కదా, అతనికి ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడైతే అన్ని బైక్లు అయితే బయట పెడుతుంది. అది ఎవరైనా తీసుకెళ్ళచ్చు, ఎవరైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు అయితే 2 బైక్లు అయితే పెట్టేసింది. అన్ని సూపర్ బైక్స్ వేస్తుంది. కొన్ని సూపర్ బైక్స్ ఉన్నాయి అందులో. ఇది అయితే బయట పెట్టిండు రప్ప. ఇప్పుడు ఏ కలర్, రెడ్ కలర్ ఉంది బైక్ అయితే, రెడ్ కలర్లో రప్ప కలర్ చూడండి గైస్. ఇప్పుడైతే బయట పెట్టేసిండు. ఎవరు సామాన్స్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి బైక్ని. అప్పుడైతే రప్ప తీసుకొని వెళ్ళిపోతారు చూడండి సెకండ్లోనే. ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ అయితే బయట పెట్టేసిండు. ఇంకా 2 అయితే ఉన్నాయి. రెడ్ కలర్ సూపర్ బైక్ గైస్, మస్తు ఉంటుంది బైక్ అయితే. సూపర్ బైక్ అయితే బయట పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ లోపల ఇంకో బైక్ ఉంది కదా, ఇదైతే బయట తేనెకి వెళ్తుంది లోపల అయితే. KTM 390 గైస్. KTM ఎవరి వాళ్ళు కామెంట్ చేయండి గైస్. బైక్ అయితే మస్తుగా పెట్టేసిండు బయట అయితే. రోడ్డు మొత్తం బ్లాక్ చేసిండు కాసేపు, ఎందుకంటే ఫ్రీ ఇస్తుంది కదా అందుకోసం. ఇప్పుడైతే మనోడు కార్లు కూడా గిఫ్ట్ ఇస్తుంది కదా, ఇతను ఎంత రిచ్చో గైస్. ఫ్రాంక్లిన్ కోసం ఒక లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. మన ఫ్రాంక్లిన్ బర్త్డే రోజు రప్ప ఆడేస్తాడు చూడండి గైస్. ఎన్ని కార్లు, సూపర్ కార్లు, గోల్డెన్ కార్ ఇవన్నీ తీస్తుండో చూడండి గైస్. ఎన్ని గిఫ్ట్ ఇస్తుండో ఈరోజు. మనోడికి బాగా రిచ్ అయినాడు కదా మనోడు, అందుకనే అందరికీ దానం ఇస్తుండు రప్ప అని. చూడండి గైస్ ఎన్ని కార్లు ఇచ్చినాడు చూడండి, ఎన్ని కార్లు ఎన్ని బైక్లు అయితే తీసిండు చూడండి గైస్. మీరే చూడండి రప్ప. ఇప్పుడైతే మనోడు కాసేపు అయ్యాక స్పీచ్ అయితే ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, కార్ మీద ఎక్కి మీకు ఏ బైక్ కావాలంటే అవి తీసుకెళ్ళండి, అన్నీ మీకే, నేను ఇంటి లోపల వచ్చినంత వరకే మీకు ఛాన్స్, మీరన్నీ ఎత్తుకొని వెళ్ళిపోవాలి. బయట ఉంటే నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు ఉంటే మీకు ఏం దొరకన్నాడు. ఇప్పుడైతే బైక్ వేసుకొని వెళ్తున్నాడు చూడనికి. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ లెక్క ఉన్నారు కదా మీరు గైస్. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫ్రాంక్లిన్ అయితే హ్యాపీగా ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.